ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అప్పుడే హాఫ్ ఇయర్ అయిపోయింది కదా. హాఫ్ ఇయర్ అయిపోయింది, ఇంకా నా జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు ఇంకా అవ్వలేదు అని అనుకుంటున్నారా? మీకు తెలుసా, పరిశుద్ధ గ్రంథంలో 8810 వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. అయితే అందులో 7487 వాగ్దానాలు కేవలం మానవులమైన మన కొరకే వ్రాయబడి ఉన్నాయి. ఒక్క వాగ్దానమే కాదండి, ఇన్ని వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేర్చడం కొరకు రాయబడి ఉంచాడు. అయితే కొన్నిసార్లు మన పరిస్థితులు మనం అనుకున్న విధంగా ఉండవు. మన బిడ్డల విషయమై మనం ఏమైతే ఆలోచనలు కలిగి ఉన్నామో, దేవుడు ఏదైతే వారి గురించి మనకి దర్శనం ఇచ్చాడో ఆ దర్శనానికి వారు జీవిస్తున్న జీవనానికి అసలు సంబంధమే ఉండదు. కానీ యోసేపు గారిని మనం చూస్తే ఆయన జీవితము ఎంతో సంతోషంగా ఉండేది. తన తండ్రికి ఎంతో ఇష్టడైన కుమారుడైన ఒకానొక దినాన్న అందరూ తనకి తల వంచుతారు అనే దర్శనాన్ని బట్టి అందరికీ కూడా శత్రువైపోతాడు. వారందరూ కూడా సొంత అన్నదమ్ములే యోసేపు గారిని గోతిలో పడవేస్తారు, మిద్యానీయులకు అమ్మివేస్తారు. తర్వాత ఆయన స్లేవరీలోకి వెళ్ళిపోతాడు. ఆయనకు వచ్చిన దర్శనానికి తన జీవితంలో జరుగుతున్న వాటికి అసలు సంబంధమే లేదు కదండి. స్లేవరీ ఎక్కడ, గవర్నర్ ఎక్కడండి కదండి. అదే విధముగా మన జీవితంలో కూడా మనం ఊహించినట్టు ఉండదు. మన జీవితం మనం ఊహించిన విధముగా లేకపోతే ఒక ఆర్డర్లో వెళ్ళదు. ఒక్కొక్కసారి మనం ప్లాన్ చేసుకున్నది జరగదు. కానీ దేవుణ్ణి నమ్మాలండి. ట్రస్ట్ గాడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. లేనిది ఉన్నట్టుగా చేయగల శక్తిమంతుడని మన దేవుడు. పరిస్థితుల్ని తారుమారు చేయగల శక్తి గల దేవుడు. ఆయన్ని నమ్ముదాము. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆమేన్.